పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఉదయకాల నమస్సుమాంజలులు. ప్రియ సహోదరులారా, మనమందరము కూడా యేసు శ్రమల దినములను ధ్యానించుకుంటున్నాము. ఈరోజు దివ్యగ్రంథ పఠనాలను గమనించినట్లయితే మనకు శోధనలు, బాధలు వచ్చినను మనము ఒంటరిగా నిరాకరింపబడము. దేవుడు తన చేయూతనిచ్చి కాపాడుతారు. గెత్సెమనే తోటలో యేసు రక్త చెమటను కాచినప్పుడు దేవదూతలు ఆయనను బలపరిచారు. ఆ విధంగా మనలను కూడా దేవుడు బలపరుస్తాడు. శక్తిగల దేవుని వాక్కు ద్వారాను, ఎందరో మంచివారి ద్వారాను మనకు దైవ సహాయం లభించింది. ఇటువంటి దైవ సహాయం నోవాకును ఆయన పుత్రులకును లభించింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడిన విధముగా కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, దేవుని రాకడ అనూహ్యంగా ఉంటుంది. దేవుడు దొంగవాని వలె ఊహించని గడియలో వస్తాడని వాక్యం తెలుపుతుంది. దేవుని రాజ్యం సమీపాన ఉంటే మనం ఎలా ఉండాలి? సిద్ధపడాలి, నిరీక్షించాలి. హృదయ పరివర్తన లేకుండా మనిషికి పరలోక రాజ్యంలో చోటు లేదు. చక్కని గులాబీ పువ్వు చుట్టూ బోలెడన్ని ముళ్ళుంటాయి. గులాబీ కోయాలంటే మన చెయ్యి ముళ్ళను దాటి వెళ్ళాలి. అదేవిధంగా పరలోక రాజ్యంలో శాశ్వతానందం పొందాలంటే హృదయ పరివర్తన తప్పనిసరి. నోవా కుటుంబం దేవుని రాజ్యాన్ని నిరీక్షించి జీవించారు కాబట్టే వాళ్ళు రక్షించబడ్డారు. ఈ తపస్కాలంలో ఆ దేవుని కృప మనపై, సమస్త మానవాళిపై కృమ్మరించమని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.